హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో సర్దుబాటు లేదా సమయోజనం గురించి తెలుసుకుందామండి. మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. సర్దుబాటు అంటే ఆటంకాలను అధిగమించి అవసరాలను వ్యక్తి కనపరిచే కృత్యాలతో వైవిధ్యం అన్నమాట. అంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఎవరైనా కూడా పరిసరాలతో అంటే తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి అంటే ఎవరికి ఆటంకాలు అనేవి రాకుండా ఉండవు కదండి. ప్రతి ఒక్కరికి ఆటంకాలు అనేవి వస్తాయి. ఆ ఆటంకాలని ఎదుర్కొంటూ వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటూ వెళ్ళడమే సర్దుబాటు అనమాట. దీనికి సంబంధించి కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు మనోవైజ్ఞానికవేత్తలు. ఫస్ట్ వన్, గేట్స్ మరియు జెర్సిల్డ్ ప్రకారం వీళ్ళు ఎప్పుడు ప్రతిపాదించారు అంటే 1948 అనమాట. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అని చెప్పారనమాట. ఎవరెవరండి? గేట్స్ మరియు జెర్సిల్డ్. ఎప్పుడు అంటే 1948. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలు నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పు అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇప్పుడు మనమే ఉన్నాం, మనకు మరియు మన దగ్గర ఉన్న పరిసరాలకు అంటే మన కుటుంబం కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, పాఠశాల కావచ్చు, లేదా ఒక సంస్థ కావచ్చు, మనము వాళ్ళతో ఒక అనుకూల సంబంధాలని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకోవాలి అంటే మన ప్రవర్తనలో మార్పు అనేది రావాలన్నమాట. అంటే ఇతరులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. దాన్ని మనం సర్దుబాటు అన్నారనమాట. ఎవరు? గేట్స్ మరియు జెర్సిల్డ్. నెక్స్ట్, లారెన్స్ షాఫర్ 1961 సంవత్సరంలో ఏం చెప్పారు ఈయన అంటే, ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అన్నారనమాట. అంటే ఒక జీవి అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తన యొక్క అవసరాలని తీర్చుకోవడంలో ఏవైతే ప్రభావాన్ని చూపిస్తాయో ఆ కారకాలే సర్దుబాటు అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు? లారెన్స్ షాఫర్. ఓకే. నెక్స్ట్, సరైన సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సర్దుబాటు చేసుకునే వ్యక్తి యొక్క లక్షణాలు: తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఉంటాడు, స్వాభిమానం, ఇతరులను అభిమానించడం, కాంక్షా స్థాయి తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, ఇతరులలోని మంచిని చూడగలుగుతాడు, భావోద్వేగ సాంఘిక పరిపక్వత ఉంటుంది, శారీరక మానసిక ఆరోగ్యం ఉంటుందన్నమాట. సర్దుబాటు చేసుకునే వ్యక్తి అండి ఎలా ఉంటాడు? తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ఫస్ట్ తెలుసుకుంటాడనమాట. అంటే తను ఏ పనులు అయితే చేయగలను, మనం ఏ పనులు చేయగలం, ఏ పనులు చేయలేము, మన యొక్క శక్తి ఎలా ఉంది అనేది తెలుసుకుంటాడనమాట. నెక్స్ట్, స్వంత అభిమానం, ఇతరులని కూడా అభిమానిస్తాడు. అంటే తనను తాను అభిమానించుకుంటాడు, అలాగే ఇతరులని కూడా అభిమానిస్తాడు. అంటే అలా చేస్తే సర్దుబాటు చేసుకున్నట్టే కదండి. నెక్స్ట్, కాంక్షా స్థాయి తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అంటే కోరికలు తన స్థాయిని, తన సామర్థ్యాన్ని బట్టే కోరికలు అనేవి ఉంటాయన్నమాట. ప్లస్ ఇతరులలోని మంచిని చూడగలుగుతాడనమాట. అంటే సర్దుబాటు చేసుకుంటున్నాడు ఆ వ్యక్తి అంటే ఇతరులలో చెడు అనేది చూడకూడదు. చెడు చూస్తే సర్దుబాటు చేసుకోలేడు, కాబట్టి మంచిని మాత్రమే చూడగలుగుతాడనమాట. నెక్స్ట్, భావోద్వేగ సాంఘిక పరిపక్వత అనేది ఉంటుంది. భావోద్వేగాల్లో కూడా పరిపక్వత అనేది సాధించి ఉంటాడనమాట. అంటే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవడం, ఆనందం వచ్చినా కంట్రోల్ చేసుకోవడం, బాధ వచ్చినా కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివి అనేది భావోద్వేగ పరిపక్వత ఉంటుంది. అలాగే సాంఘిక పరిపక్వత కూడా ఉంటుంది. అంటే తన యొక్క సంస్థ, తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని వ్యక్తులతో సర్దుబాటు అనేది చేసుకుంటాడనమాట. అంటే బాగా కలిసిపోతాడు. నెక్స్ట్, శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట. అంటే ఇతరులతో ఎప్పుడు సర్దుబాటు చేసుకుంటాం? మన యొక్క శారీరక ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అప్పుడే ఇతరులతో మనం సర్దుబాటు చేసుకోగలం అన్నమాట. నెక్స్ట్, చేస్తున్న పనిలో అభిరుచి అనేది కనబరుస్తాడు. మనం అంటే ఆ వ్యక్తి ఏది చేస్తున్నాడో వాటిలో ఇష్టం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆత్మవిశ్వాసంతో అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు. అంటే ఒక పనిని మనం చేసేటప్పుడు ఆటంకాలు అనేవి వస్తాయి కదండి. ఆ ఆటంకాలని ఎదుర్కోవాలి అంటే మన మీద మనకి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్, పరిసరాలతో ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేసుకుంటాడనమాట. సర్దుబాటు ఎప్పుడు వస్తుంది? పరిసరాలతో మనం అడ్జస్ట్ అయిపోతూనే
అంటే వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటేనే సర్దుబాటు చేసుకుంటాడనమాట. నెక్స్ట్ నైతిక విలువల్ని తెలుసుకొని ఉంటాడు. మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అనేవి తెలుసుకుంటాడు. అంటే ఎవరిని ఈ విధంగా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ప్లస్ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనే అంశాన్ని తెలుసుకుంటాడు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం అనమాట. అంటే తనకి ఏవైతే అవసరం ఉంటాయో ఆ విషయాల్ని మాత్రమే తెలుసుకుంటాడు, కానీ తనకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనమాట. నెక్స్ట్ తన అభిప్రాయాలను వ్యక్తపరచగలడు. ప్లస్ తను ఏదైతే అనుకుంటున్నాడు, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకు సంబంధించి నీ పరిష్కారం ఏంటి అన్నప్పుడు తనకి అభిప్రాయం అనేది చెప్తాడు. ఎలా చెప్తాడు అంటే ఇతరులని చెడు చేయకుండా, వారిని బాధ పెట్టకుండా తన అభిప్రాయాలని వ్యక్తపరుస్తాడనమాట. నెక్స్ట్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్లస్ ఆ సమస్యకి తగ్గ సరైన నిర్ణయం అనేది తీసుకుంటాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాడనమాట. అంటే పరిస్థితి అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదండి, మారుతూ ఉంటుంది. కాబట్టి వాటికి అనుగుణంగా ప్రవర్తన అనేది చేసుకుంటాడు. నెక్స్ట్ ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంలో ఉంచుతాడు. అంటే తాను ఆనందంగా ఉంటాడు, ఇతరులని కూడా ఆనందంగా ఉంచుతాడు. అంటే మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదండి, ఇతరులను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. అంటే ఇతరులని నొప్పించకూడదు, తాను నొచ్చుకోకూడదు, ప్లస్ ఆనందంగాను ఉండాలి. అంటే ఇదే మనకి సర్దుబాటు అని చెప్పడం జరిగిందనమాట. సర్దుబాటు చేసుకోవడంలో కొన్ని ఆటంకాలు అనేవి ఉంటాయి. అవి వ్యక్తిగత ఆటంకాలు, పరిసర సంబంధ ఆటంకాలు. వ్యక్తిగత ఆటంకాలు అంటే శారీరక ఆటంకాలు, మానసిక ఆటంకాలు. పరిసర సంబంధ ఆటంకాల్లో భౌతిక పరిసరం, సాంఘిక పరిసరం. అంటే ఫస్ట్ మనం శారీరక ఆటంకాల గురించి తెలుసుకుందామండి. అంటే శరీర సంబంధ లోపాలు ఉండటమే శారీరక ఆటంకాలు అన్నమాట. పేరులోనే ఉంది కదా, శరీరానికి సంబంధించిన లోపాలే శారీరక ఆటంకాలు. నెక్స్ట్ మానసిక ఆటంకాలు అంటే మానసిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాల వల్ల ఏర్పడే లోపాలు. ప్రజ్ఞ తక్కువగా ఉండడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం అనమాట. మానసిక సామర్థ్యాలైన ఆటంకం కలిగించవచ్చు, ప్లస్ తమ యొక్క సహజ సామర్థ్యాల వల్ల ఏర్పడే లోపాలు, లేదా ప్రజ్ఞ అనేది తక్కువగా ఉండటం, లేదా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం. ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకోకపోవడానికి గల మానసిక ఆటంకాలు. నెక్స్ట్ పరిసరాలకు సంబంధించి తీసుకుంటే మనం భౌతిక పరిసరం అంటే మన చుట్టూ ఉండే వాతావరణం అనమాట. నెక్స్ట్ సాంఘిక పరిసరం అంటే సామాజిక ప్రమాణాలు, అంటే గృహ సర్దుబాటు, నైతిక సర్దుబాటు, పాఠశాలలోని సర్దుబాటు. నెక్స్ట్ పాఠశాల యొక్క పరిస్థితులు అంటే సదుపాయాలు, సరైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, తరగతి గది, గ్రంథాలయం, ప్రయోగశాల, క్రమశిక్షణ, సహపాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య సంబంధాలు. అంటే పాఠశాలలోని సర్దుబాటు ఎలా ఉండాలండి? వ్యక్తి మూర్తిమత్వం అనేది సరిగా రూపుదిద్దుకునే ముఖ్యమైన వయస్సు పాఠశాలలో గడుస్తుంది. ఇంటి తర్వాత పాఠశాల ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. పాఠశాలలో ప్రభావితం చేసే అంశాలు ఎక్కువే. అంటే ఫస్ట్ పిల్లవాడికి కుటుంబం నుంచే సమాజం అనేది పరిచయం అవుతుంది కదండి. కుటుంబం నుంచే అన్ని రకాల వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ కుటుంబం నుంచి పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ పరిచయం అయ్యేది ఎవరు? పాఠశాల అనమాట. అంటే పాఠశాలలో పిల్లల యొక్క మూర్తిమత్వం అనేది ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క మూర్తిమత్వం, వాళ్ళ యొక్క జీవితం అనేది అలాగే కొనసాగుతుందన్నమాట. అలా పాఠశాల పరిస్థితులు ఎలా ఉండాలి అంటే పాఠశాలలోని సదుపాయాలు బాగా ఉండాలి. అంటే మౌలికమైన సదుపాయాలు, వాళ్ళు చదువుకోవడానికి తరగతి గదులు, ఇవన్నీ కూడా బాగా ఉండాలి. ప్లస్ ఉపాధ్యాయులు కూడా సరిగా ఉండాలి. అంటే ఉపాధ్యాయులు సరిగా పిల్లల యొక్క సమస్యల్ని అర్థం చేసుకునే విధంగా, పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించేలా ఉండాలి. ప్లస్ ప్రధానోపాధ్యాయుడు సరిగా ఉండాలి. నెక్స్ట్ తరగతి గది, గ్రంథాలయం, ప్రయోగశాల, క్రమశిక్షణ, సహపాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య సంబంధాలు అనేవి ఉండాలన్నమాట. అంటే తరగతి గదులు బాగుండాలి, ప్లస్ గ్రంథాలయం ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఇంకా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోవడానికి గ్రంథాలయం ఉండాలి. ప్లస్ చిన్న సైన్స్లోని అంశాలకి సంబంధించి ప్రయోగాలు చేయడానికి ప్రయోగశాల ఉండాలి. ప్లస్ స్కూల్కి వస్తున్నాడు, పాఠశాలకు వస్తున్నాడు అంటే అక్కడ నేర్చుకునేదే ఫస్ట్ క్రమశిక్షణ అనమాట. ఆ క్రమశిక్షణ నేర్చుకునేలా ఉండాలి. ప్లస్
చదువుతో పాటే సహపాఠ్య కార్యక్రమాలు కూడా వాళ్ళకి నేర్పించాలన్నమాట. అంటే ఆటలు, పాటలు, తర్వాత చదువు ఇవన్నీ వస్తేనే పిల్లవాని యొక్క మూర్తిమత్వం కూడా సరిగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధాలు కూడా బాగా ఉండాలన్నమాట. అంటే ఉపాధ్యాయుడు పిల్లవానికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లవాని యొక్క సమస్యల్ని ఉపాధ్యాయుడు అర్థం చేసుకోగలిగేలా ఉండాలి. పిల్లవాడు తన యొక్క అభిప్రాయాల్ని ఉపాధ్యాయులకు తెలియచేసే విధంగానూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం, అలవాట్లు, వృత్తి పట్ల శ్రద్ధ, ప్రవర్తన, బోధన పట్ల, విద్యార్థుల పట్ల అభిరుచి, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ, సాంఘిక పరిపక్వత, విద్యార్థుల పట్ల ప్రవర్తన, అంకిత భావం అనేది ఉండాలన్నమాట. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలండి? ఉపాధ్యాయుని మూర్తిమత్వం సరిగా ఉండాలి. ఉపాధ్యాయుని యొక్క అలవాట్లు బాగుండాలి. ప్లస్ ఉపాధ్యాయుడు తను చేసే వృత్తి పట్ల శ్రద్ధ అనేది ఉండాలన్నమాట. అంటే మనం ఎందుకు వచ్చాము అంటే ఏదో వస్తున్నామా పోతున్నామా అన్నట్టు కాకుండా పిల్లవాడికి అర్థమైందా లేదా, మనం ఈరోజు వచ్చిన దానికి ఫలితం అనేది ఉందా లేదా, మనం చెప్పిన టాపిక్ పిల్లలకు అర్థమైందా లేదా, పిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని వృత్తి పట్ల శ్రద్ధతో ఉండాలన్నమాట. అలాగే వారి యొక్క ప్రవర్తన ఉండాలి. ప్లస్ బోధన పట్ల, విద్యార్థుల పట్ల ఇష్టం ఉండాలి. అంటే మనం చేసే ఏ పని పట్ల అయినా మనకి ఇష్టం ఉంటేనే కదండి ఆ పని సక్సెస్ఫుల్గా చేయగలం అనమాట. ప్లస్ మానసిక ఆరోగ్యం కూడా బాగా ఉండాలి. మానసికంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం బోధన అనేది సరిగా చేయగలం. భావోద్వేగం, సాంఘిక పరిపక్వత, విద్యార్థుల పట్ల ప్రవర్తన, భావోద్వేగాలు కూడా సరిగా ఉండాలి. ఎందుకంటే రోజు ఒకే విధంగా పాఠశాలకు రాలేరు కదండి. అంటే ప్రతి ఉపాధ్యాయునికి ఫ్యామిలీ అనేది ఉంటుంది. అంటే ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి, ఏదో చికాగ్గా ఉంటారు. అక్కడి నుంచి పాఠశాలకు రాగానే కుటుంబంలో జరిగిన గొడవలన్నీ మనం పిల్లల మీద చూపించకూడదు. కాబట్టి మన యొక్క ఉద్వేగాల్ని కంట్రోల్ చేసుకొని పిల్లలతో వాళ్ళకు తగ్గట్టు పాఠ్యాంశాలని బోధించాలి. కాబట్టి మన యొక్క ఉద్వేగాల్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలు అంటే అవసరాలు తీర్చేవిగా ఉన్నాయా, ఆసక్తికర బోధన ఉందా, అధికంగా ఉందా, ఇంటి పని ఎక్కువగా ఉండటం, పరీక్షా విధానం, పక్షపాత వైఖరి ఇవి అనేవి ఉండకూడదనమాట. అంటే బోధనా పద్ధతులు ఎలా ఉండాలి అంటే పిల్లలకు అర్థమయ్యే విధానంలో పాఠ్యాంశాలని బోధించే విధంగా బోధనా పద్ధతులు అనేవి ఉండాలన్నమాట. అంటే పిల్లల యొక్క అవసరాలు తీర్చేవిగా ఉండాలి. పిల్లల యొక్క అవసరాలు తీర్చేవిగా ఉండాలి అంటే పిల్లలకు ఆసక్తికరంగా బోధన అనేది చేయాలి. ప్లస్ ఇంటి పని అనేది ఎక్కువగా ఉండకూడదు, పరీక్షా విధానం అనేది ఉండాలి, పక్షపాత వైఖరి అనేది ఉండకూడదు అనమాట. అంటే ఒకరిని ఒక విధంగా మరొకరిని ఒక విధంగా చూడకూడదు. విద్యార్థులందరూ సమానమే కాబట్టి అందరినీ ఈక్వల్గానే చూడాలన్నమాట. నెక్స్ట్ సహ విద్యార్థులు, వారి అలవాట్లు, అభిరుచులు, ఆలోచన విధానం, విలువలు ప్రభావితం చేస్తాయి. అంటే పిల్లల యొక్క తోటి విద్యార్థులు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క అలవాట్లు బాగుంటేనే వాళ్ళ యొక్క అలవాట్లు బాగుంటాయి, వాళ్ళ అభిరుచులు బాగుంటేనే వీళ్ళ అభిరుచులు బాగుంటాయి, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటేనే వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది, వాళ్ళ విలువలు బాగుంటేనే ఈ పిల్లల యొక్క విలువలు బాగుంటాయి అన్నమాట. అంటే మనం నేర్చుకునే ప్రతి ఒక్క అంశం కూడా మన యొక్క సహ విద్యార్థుల నుంచే నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా ఉండాలి, బోధనా పద్ధతులు సరిగా ఉండాలి, సరైన సౌకర్యాలు ఉండాలి, క్రమశిక్షణ గల స్నేహ వాతావరణం ఉండాలి, సరైన మార్గదర్శకత్వం ఉండాలి, ఒత్తిడి లేకుండా చూడటం, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం, తల్లిదండ్రుల సహకారం తీసుకోవడం. అంటే పాఠశాలలో విద్యార్థులు ఇతర విద్యార్థులతో సర్దుబాటు చేసుకోవాలి, పాఠశాల పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి అంటే కొన్ని రకాల చర్యలు మనం తీసుకోవాలన్నమాట. అవి ఏవి అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాలు బాగుండాలి, ప్లస్ ఉపాధ్యాయులు ఉపయోగించే బోధనా పద్ధతులు కూడా సరిగా ఉంటేనే విద్యార్థుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ అనేది బాగా ఉంటుంది. ప్లస్ పాఠశాలలో సరైన సౌకర్యాలు ఉండడం, అంటే తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాల, తర్వాత మౌలిక వసతులు, తర్వాత ఆట స్థలం ఇవన్నీ కూడా బాగా ఉండటం. ప్లస్ అంగవైకల్యం కలిగిన పిల్లలకి మళ్ళీ ర్యాంప్స్ అనేవి నిర్వహించడం, వాటిని కూడా ఏర్పాటు చేయడం. నెక్స్ట్ క్రమశిక్షణ గల స్నేహ వాతావరణం అనేది ఉండడం, క్రమశిక్షణ ఉండాలి, అలాగే స్నేహపూర్వక వాతావరణం కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ సరైన మార్గదర్శకత్వం అనేది ఉండాలి. అంటే పిల్లలకు కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కదండి, ఆ సమస్యను పరిష్కరించుకుని మార్గం అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు టీచరే
సరైన సలహాలు సూచనలు అనేవి ఇస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒత్తిడి అనేది ఉండకూడదు, టెన్షన్స్ పెట్టకూడదు పిల్లలకి. విద్యార్థుల సమస్యల్ని తెలుసుకోవాలి. తర్వాత తల్లిదండ్రుల సహకారం కూడా తీసుకోవాలన్నమాట. అంటే విద్యార్థులు ఎప్పుడైనా పాఠ్యాంశాలు సరిగా వినకపోయినా, సరిగా పాఠశాలకు రాకపోయినా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను సరిగా వ్యక్తపరచలేకపోయినా, ఇలాంటప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడే సంబంధాలను ఏర్పరచుకొని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళలోని లోపాలని కూడా పరిష్కరించాలన్నమాట. అది ఉపాధ్యాయుని మీదే ఆ బాధ్యత అనేది ఉంది. ఇది అండి ఈరోజు టాపిక్, సర్దుబాటుకి సంబంధించి. ఆ సర్దుబాటు చేసుకునే వ్యక్తి యొక్క లక్షణాలు, సర్దుబాటు చేసుకోవడంలో వచ్చే ఆటంకాలు, ఆ ఆటంకాలని అధిగమించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.